నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. సండే స్పెషల్ ప్రెజెంటేషన్. మిత్రులారా, ఈరోజు మన జీవనం ఏదైతే సాగుతుందో, మనం ఎలాగూ బ్రతుకుతున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఒక బ్రతుకులో గొప్ప మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది అనతి కాలంలో. మిత్రులారా, మన జీవితంలో ఆర్థిక స్వాతంత్రం లేకపోతే మనం ఏమీ చేయలేం. కానీ ఏ స్వాతంత్రానికైనా పోరాటం అనేది చాలా అవసరం. పోరాటం చేయాల్సింది మన దగ్గర అది సాధించాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పం. మిత్రులారా, ఈ సిస్టమ్ ఎవరైతే నమ్ముతారో నమ్మిన వాళ్ళకు సొమ్ముందండి. ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇందులో ఉన్నటువంటిది కేవలం జీవిత కాలంలో ఒకసారి ఒక ప్రైమ్ మెంబర్షిప్, ఒక డీలర్షిప్. 1770 రూపాయలతోటి మనం ఏమీ సాధించలేము ఫ్రెండ్స్. కానీ ఆ 1770 రూపాయలతోటి మనము మొదట సేవింగ్స్, పొదుపు అవుతా ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన అలవాట్లను మార్చుకోకుండా మనము చేస్తున్నటువంటి షాపింగ్ పైన మనకు ఒక డిస్కౌంట్ వస్తూ ఉంది. సంవత్సరానికి ఒక 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు. మిత్రులారా, ఈ 1770 రూపాయలు లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్లో కంపెనీ మనకు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే, కానీ ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. మిత్రులారా, ఈ చిన్న ధైర్యం, ఈ చిన్న సాహసంతో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎలాగో మనకు పొదుపు అయితే కావాలి, పొదుపు అంటే అందరికీ ఇష్టమే. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనము ఒకవేళ గనక మధ్య తరగతి నుంచి ఉన్నత తరగతిలోకి వెళ్ళడానికి కేవలం కొంత సమయం, మనం బ్రతకడానికి 10 గంటలు పని చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. కానీ బ్రతుకులలో మార్పు కోసం అంత టైం అవసరం లేదు. ఎందుకంటే జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మన టీం జిఎస్టి, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్యూర్ కావడానికి అవకాశం లేదు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైతే 1770 రూపాయలతోటి మనం బ్రతుకులలో మార్పు రావాలి అనుకున్నామో, మరి ఈ భూమి మీద 140 కోట్లలో కేవలం ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మిత్రులారా, మనం గనక ఈ సిస్టాన్ని మనకు జరిగినటువంటి మంచి పరిచయం చేసినట్లయితే, కాపీ పేస్ట్ చాలా సింపుల్ వర్క్, నమ్మశక్యం కానటువంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన డైరెక్ట్ వర్క్ అయిపోతూ ఉంది. ఆ తర్వాత ఇండైరెక్ట్ వర్క్, మన అనుభవాన్ని, మనం చేసినటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్ళగలిగినట్లయితే దాన్నే మనం ఎడ్యుకేషన్ అంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, లెర్న్, డూ, టీచ్. దీని మూలంగా 178 కోట్లకు అవకాశం ఉంది. ఇక్కడ సమయం అనేటటువంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత ఫాస్ట్గా కావాలనుకుంటే అంత ఫాస్ట్గా చేసే ఒక గొప్ప అవకాశం ఉంది. అయితే మరి ఈ ప్రోగ్రాం అయిపోయాక చివరిన నేను మీకు చూపిస్తా నేను ఏం అనుకొని వచ్చాను, ఏం ఇందులో అచీవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఒకవేళ ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా దీపావళి బొనంజన ఆధారంగా కనుక చేసుకున్నట్లయితే ఈ నవంబర్ అండ్ డిసెంబర్ మిత్రులారా, జనవరి నుంచి మనం క్రౌన్ డైమండ్ దిశగా వెళ్ళొచ్చు. క్రౌన్ డైమండ్ అంటే కంపెనీ యొక్క టర్నోవర్లో మనం తీసుకునే అవకాశం ఉంది. సో ఏది ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ లేకపోతే మనం ఏమీ సాధించలేం. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా అవసరం. చాలా చిన్న వర్క్ ద్వారా, చాలా స్మాల్ వర్క్. అయితే మిత్రులారా, పని చిన్నదే కానీ నిర్ణయం చాలా గొప్పది. నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? ఈ మధ్య తరగతి అనేటటువంటి భూతం ఏదైతే ఉందో తరతరాల నుంచి వస్తూ ఉంది, దాన్ని సమూలంగా మనము తీసేయాలంటే ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎలా నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారంగానే లక్ష్యం అనేది మనకు ఉన్నప్పుడు లక్షణాలు వస్తాయి ఫ్రెండ్స్. సో ఈచ్ వన్ టీచ్ 5 అనేది ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి పని. అయితే ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి ఈ భూమి పైన డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బు సంపాదించాల్సిన అవసరం కానీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు పేపర్ పెన్ను రెడీ పెట్టుకోండి.
కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్దాం. ఆ తర్వాత మీకు ఏదైనా అర్థం కానట్లయితే మీరు వెంటనే అక్కడ నోట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను మీకు ప్రజెంటేషన్ అయిపోయాక మీ దగ్గరికి నేను వచ్చినప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్ని క్లారిటీ దాని గురించి ఇస్తాను ఫ్రెండ్స్. అయితే మరి ఒకసారి ప్రజెంటేషన్లోకి వెళ్దాం. మీకు చాలా ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప, ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప వేరే ఎలాంటివి కూడా మీరు లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే ఈరోజు మన యొక్క జీవితం కోసం నిర్ణయం తీసుకునేటటువంటి రోజు. మిత్రులారా, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికో లేకపోతే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో రాలే. నా జీవితంలో ఏదైతే జరిగిందో అది మాత్రమే మీతోటి షేర్ చేస్తాను. సిస్టమ్ నాకు ఏదైతే చెప్పిందో ఆ సిస్టమ్ ఇప్పుడు మీకు చెప్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు హెడ్ఫోన్ పెట్టుకోండి, నేను మాట్లాడింది మీకు స్పష్టంగా వినిపించడానికి. తర్వాత మీ యొక్క మొబైల్ను హారిజంటల్గా ఉంచండి మీరు మంచిగా వీక్షించడానికి. ఎవరైనా మీరు ఈరోజు మీటింగ్కు రామని అంటే వాళ్ళకు ఒకవేళ సౌండ్ వస్తలేదంటే వాళ్ళ స్క్రీన్ టచ్ చేయమనండి. బాటంలో లెఫ్ట్ సైడ్ అక్కడ కాల్వయ డివైస్ ఉంటుంది, అది ప్రెస్ చేయమని చెప్పండి. మిత్రులారా, ఈ యొక్క ఇండస్ట్రీ ఏదైతే ఉందో అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగింది. అది గుర్తించినటువంటి భారతదేశం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. ఆ విధంగా 3.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నిరాటంకంగా నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే మీరు కంప్లీట్ అర్థమైనాక మాత్రమే 99.99 కాదండి, 100% నచ్చినట్లయితే మనం యాజ్ ఏ ఫ్రెండ్గా యాజ్ ఏ పార్ట్నర్గా పనిచేద్దాం. ఒకవేళ కనుక మీకు 99.0001% నచ్చకపోయినా కూడా జస్ట్ వీఆర్ ఏ ఫ్రెండ్స్, దానికి ఎలాంటి బలవంతం లేదు ఫ్రెండ్స్. మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకు నిక్కచ్చిగా చెప్పొచ్చు, నా బ్రతుకు ఇలానే బ్రతుకుతానని చెప్పి నీ జీవితం గురించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సర్వ హక్కులు మీకున్నాయి ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనకు కావాల్సినటువంటిది ఒక ఆండ్రాయిడ్ మొబైల్. ఇది ఎలాగో మన చేతిలో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఇప్పటి వరకు ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాం. ఇప్పుడు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేస్తూ ఉన్నాము, నెక్స్ట్ మనీ యాప్ వాలెట్, అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ మిత్రులారా. అయితే ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి, ఇప్పటి వరకు మన అవసరాల రీత్యా ఒక పేటిఎం, ఒక గూగుల్ పే, ఒక ఫోన్పే, ఆ తర్వాత ఆకలేసినప్పుడు ఒక స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా, హోటల్లో ఉండాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్. ఈ విధంగా మన అవసరాల రీత్యా టెక్నాలజీ అనేటటువంటి యాప్స్ను మనం డౌన్లోడ్ చేసాం. కానీ మిత్రులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, అక్కడ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ఇక్కడ ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ఆ యొక్క కార్ డ్రైవర్స్ వేరే, కార్లు వేరే. కానీ ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది లింక్ కలపడం ద్వారా వస్తున్నటువంటి 10 to 20% ఏదైతే మార్జిన్ ఉందో వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది కంప్లీట్ ఒక బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయ్యింది. మార్కెట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న యాప్స్ అన్నీ కూడా B2C, మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నాయి. వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం B2B విధానం మిత్రులారా. అంటే B2Cలో మనం కస్టమర్ కాబట్టి మనకు ఏమీ మన జీవితంలో ఎదుగు బొదుగు లేదు. కానీ అదే వర్క్, అదే సిస్టమ్ వాళ్ళు 100% తీసుకుంటా ఉన్నారు. 10% కంపెనీకి, 90% మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది వితౌట్ ఎనీ కండిషన్స్. కాబట్టి ఒక గొప్ప ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. ఆ ఆదాయం కూడా ఇన్స్టెంట్ ఆదాయంతో పాటు పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, తయారు చేయడానికి కొంత సమయం పట్టొచ్చు, సమయానుసారంగా 1 year, 2 years, 3 years, 5 years పట్టొచ్చు. కానీ ఒకసారి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మనం ఎంజాయ్ చేయడమే ఉంటుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది మిత్రులారా? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి, 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ ఫ్రెండ్స్. ఈరోజు మన మీటింగ్లో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉండొచ్చు. ఉదాహరణకు అనుకుందాం, మీ యొక్క జీతం 1,00,000 రూపాయలు ఉంది అనుకుందాం.
అయితే మిత్రులారా, మీరు ఈరోజు కంఫర్టబుల్గా ఉన్నారు, కంఫర్ట్ జోన్లో ఉన్నారు, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ₹1,00,000 సంపాదిస్తున్నప్పటికీ మీ నీడ్స్ మాత్రమే పూర్తవుతున్నాయి. మీ వాంట్స్ పూర్తి కావడానికి అవకాశం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఫ్రీడమ్ ఉందంటే దాని అర్థం ఏంటిది? మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. మన మనసుకు కావలసినటువంటిది కొనుక్కోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, 30 సంవత్సరాలు మనం పని చేసినప్పటికీ ఒక ₹3,60,00,000 సంపాదిస్తున్నాం. మరి అందులో నుంచి ఖర్చులైపోతాయి కాబట్టి 10-20% కంటే ఎక్కువ సేవింగ్స్ అయ్యే అవకాశం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, బాధాకరమైన విషయం ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత కూడా చాలామంది పని చేస్తూ ఉంటారు, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత చూసినట్లయితే సర్వే చెప్తా ఉంది, రిటైర్మెంట్ అయిన తర్వాత 3 సంవత్సరాల లోపల 3 ఇయర్స్ లోపల 80% రిటైర్డ్ అయిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఎందుకు? ఉద్యోగంలో రిటైర్డ్ అవుతున్నారు, కానీ బాధ్యతలలో రిటైర్మెంట్ లేదు. ఇకపోతే మిత్రులారా, బిజినెస్ చేసేవాళ్ళు అనుకోవచ్చు, నాకు నెలకు ₹5,00,000 సంపాదిస్తూ ఉన్నారు. నో డౌట్ ఎట్ ఆల్, వాళ్ళ దగ్గర డబ్బులు చాలా వస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర టైం ఫ్రీడమ్ లేదు. సో మిత్రులారా, ఇక్కడ ఉద్యోగస్తులైనా ఇది చేయాల్సిందే, ఈరోజు వ్యాపారస్తులైనా ఇది చేయాల్సిందే. సర్వీస్ సెక్టార్, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న వాళ్ళు అనుకుంటారు మేము హ్యాపీగా ఉన్నాం. మిత్రులారా, అక్కడ 10 సంవత్సరాలలో తయారు చేయాల్సింది ఇక్కడ 1-2 ఇయర్స్లోనే అయిపోతుంది. దాని తర్వాత ఒక గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి, ఈ కంపెనీలో ఎలాంటి ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఆ తర్వాత జీరో, అంటే వ్యాపారంలో మనకు పెట్టుబడి లేనటువంటి వ్యాపారం మిత్రులారా. ఆ తర్వాత ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ అయినప్పటికీ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ట్రెడిషనల్ మార్కెట్లో దొరకని ప్రొడక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో దొరుకుతుంది. కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని మిత్రులారా రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి, ప్రోడక్ట్స్ తిరిగి అమ్మవలసిందే. ఈరోజు ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్స్ అమ్మేటటువంటి కంపెనీలలో సీనియర్ ఒక సేల్స్ మెన్ అయిపోయాడు. ఆ తర్వాత చూసినట్లయితే మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్ కొనుక్కోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. గత సంవత్సరంలో 3వ తారీఖు అక్టోబర్ 2019 నుంచి నేను ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటా ఉన్నా. సో మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో కూడా 5-10% మాత్రమే ప్రోడక్ట్ కోసం పనిచేస్తారు, 90-95% కమిషన్ కోసమే చేస్తారు. ఇది నా సర్వేలో తేలింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క సమయాన్ని మనం వ్యర్థం చేయొద్దు. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ అన్ని కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఆ తర్వాత మిత్రులారా, మనం పని చేస్తుంది దేనికోసం? మన డబ్బుల కోసం. మన కష్టార్జితం ఏదైతే ఉందో దానికి కొందరు కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేటు రకరకాలుగా పెడతారు. కానీ మొట్టమొదటిసారి నేను చూస్తా ఉన్నా, నా 32 ఇయర్స్లో ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది మిత్రులారా. 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు పే అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకంటూ ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మిత్రులారా, జనాల సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి, జనాలు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి మనం పని చేయొచ్చు. ఫాస్ట్ గ్రోతింగ్ మిత్రులారా, ఇంతకాలం మనం చేసింది నెట్వర్క్ అనుకున్నాం, మనం భ్రమలో ఉన్నాం, భ్రాంతిలో ఉన్నాం. నెట్వర్క్ చేయలేదు, మనము నెట్టి పని చేశాం. మనం నెట్టడం ఆపేయంగానే అది ఆగిపోయింది. అంటే పుషింగ్ ఉంది బిజినెస్ మిత్రులారా. ఇది మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా, ఇది పుల్లింగ్ బిజినెస్. మార్కెట్ నుంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, 1 ఇయర్ కాలంలో 48,000 మంది టీం తయారయ్యారు. నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, ఎక్స్పెండిచర్ జీరో, ఎంజాయ్ అనిపిస్తుంది, పని చేస్తుంటే చేయాలనిపిస్తూ ఉంది. సో మిత్రులారా, జనాలు బ్రహ్మరథం పట్టినప్పుడు, జనాలు ఎక్కడ ప్రయాణం చేస్తే మనం అక్కడ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎదురీడాల్సిన అవసరం లేదు, మనకు ఛాలెంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఈగోకోవాల్సిన అవసరం లేదు. ఓపెన్ మైండ్ తోటి ఉందా మనం వచ్చింది ఎందుకోసం? ఎకనామికల్ ఫ్రీడమ్ కోసం, ఆర్థిక స్వాతంత్రం కోసం. అనతి కాలంలో ఇక్కడ సాధించే గొప్ప అవకాశం ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. మిత్రులారా, ఒక రకమైన ఆదాయమే మీకు చెప్పినటువంటి 178 కోట్లు. చాలా మందికి ఇది టర్న్ ఓవర్ అనుకుంటారు. కాదు మిత్రులారా, మన బ్యాంక్ బ్యాలెన్స్. సో దాన్ని మనం సిస్టమ్ కనుక ఫాలో అయినట్లయితే సక్సెస్ మనం ఫాలో అవుతుంది. మనకు మనం డిసైడ్ చేసుకుందాం ఈరోజు, మనకు మనం డిజైన్ చేసుకుందాం ఈరోజు. మన జీవితం మన ఇష్టం మిత్రులారా. దాన్ని ఎలా సాధించవచ్చో కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను. ఆ తర్వాత జస్ట్ ఆ ట్రాక్లో మనం నడిచినట్లయితే చాలు ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే ఈరోజు ఇందులో ప్రతి ఒక్క వ్యక్తిని యూజర్గా తీసుకురావచ్చు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు
తర్వాత సర్వీసెస్లో ఒక బస్సు ప్రయాణం అయితేనేమి, ఫ్లైట్ ప్రయాణం అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి, రీఛార్జ్ అయితేనేమి, ఇవన్నిట్లో కూడా అతనికి ఒక క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. మీరు ఆలోచన చేయండి. ఒక యూజర్గా మన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసేసి సార్ మీ లక్స్ సబ్బు మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి అని నేను బలవంతంగా మీకు ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి వెళ్ళేసేసి మీరు కొనాల్సిన అవసరం అసలే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రీడమ్ బిజినెస్ ఉంది, ఫ్రీ బిజినెస్ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే అర్నర్గా కావాలనుకున్నప్పుడు నేర్చుకున్న తర్వాత 1 రోజా 2 రోజుల 3 రోజుల మీ ఇష్టం. నేర్చుకున్న తర్వాత మన యొక్క చేస్తున్న పనులు చేస్తూ ఇది చేసేదే తప్ప ప్రత్యేకంగా చేయాలని రూలు లేదు ఫ్రెండ్స్. కాకపోతే మనకు తెలియాలి ఎందుకు చేయాలి, మనం ఎలా చేయాలనేది సబ్జెక్ట్ కాదు, నేను ఎందుకు చేయాలి, ఇది నాకేం అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క జీవితంలో డబ్బు అనేటటువంటిది ప్రధానమైనటువంటి 99.99 ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ మనీ మిత్రులారా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. కాబట్టి అలాంటి ఒక గొప్ప అవకాశం, అలాంటి ఒక స్వచ్ఛమైన తర్వాత సిస్టమే అంటే లీగల్గా డబ్బు సంపాదించుకునే గొప్ప అవకాశం మన చేతిలో ఉంది. దాని తర్వాత చూసినట్లయితే అంతా కూడా ఆన్లైన్ టీమ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇక్కడ ఆఫ్లైన్ అక్కర్లేదు, మీ మొబైల్ ద్వారానే టీమ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఏ కంపెనీలోనైనా ఆ కంపెనీలో మనం డెవలప్ కావాలనుకున్నప్పుడు మీటింగ్స్, ట్రైనింగ్స్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే గతంలో మనం చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి ఆ మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, మొట్టమొదటిసారి ఈ రోజు చూడండి 11:30కి మీరు ఇంటి దగ్గర ఆలకిస్తూ ఉన్నారు. అంటే మన పనులకు డిస్టర్బెన్స్ లేకుండా మనము ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాము. జీరో ఎక్స్పెండిచర్. మొత్తం టోటల్గా డిజిటల్ సిస్టమ్. ఈ డిజిటల్ సిస్టమ్, జూమ్ మీటింగ్స్, ఈ యొక్క వెబినార్స్ ఎవరైతే అటెండ్ చేసుకుంటున్నారో దాని ద్వారానే ఇంత టీం జరుగుతుంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ మనతో పాటు. మన తదనంతరం 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు చనిపోవడం జరిగింది. బాధాకరమైన విషయమే. కానీ ఆయన పనిచేస్తున్నప్పుడు 10 నుంచి 20 వేల రూపాయలు కూడా రానటువంటి చిన్న టీం. కానీ ఈరోజు లక్షల రూపాయలు వెళ్ళడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిసారి చూస్తున్న మిత్రులారా, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో రైట్ కానీ, లెఫ్ట్ కానీ, పీవీ కానీ, బీవీ కానీ, సీలింగ్ కానీ, సిమ్మింగ్ కానీ ఎలాంటి రూల్స్ లేవు. ఓన్లీ ఇన్కమ్ ఉంది మిత్రులారా, కోరుకున్నంత ఇన్కమ్ ఉంది. సో ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి ఈ కంపెనీ పేరు ప్రొఫైల్ రాయండి ఫ్రెండ్స్. హెడ్డింగ్ ప్రొఫైల్ అని పెట్టేసేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థను 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ చేయబడ్డది. ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి ఒక మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. మిత్రులారా, భారత ప్రభుత్వం గుర్తించింది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. మరి ఒకసారి మీరు ఆలోచన చేయండి. 2013లో ఈ కంపెనీ వచ్చినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. కావాలంటే మీరు గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. మిత్రులారా, మరి అతను తయారు చేసి వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ లాంచ్ అయింది 1 జనవరి 2017 సంవత్సరం. ఎందుకు వచ్చిందనే విషయం తెలియాలి మిత్రులారా మీకు. 2016 సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది, మీకు తెలుసు. ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడ వెళ్ళారు. అక్కడ చూసినట్లయితే అందరూ కూడా వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి పెట్టారు B2C. కానీ ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు B2B అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వచ్చినటువంటి ప్రాఫిట్లో 10% మెయింటెనెన్స్ తీసుకొని 90% డిస్ట్రిబ్యూషన్ చేసేస్తూ ఉంది. సో మిత్రులారా, కంపెనీ విజన్ పెట్టుకుంది, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దానికోసం అహోరాత్రులు పని చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా ఈ 1 ఇయర్లో. నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఉంది మిత్రులారా. ఇప్పుడు ప్రస్తుతం అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది.
ఇప్పుడు మనం ఈ పని చేయలేము. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మీరు వాడుతున్నటువంటి పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి పని మనీని ట్రాన్స్ఫర్ చేయలేము. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓపెన్ అయిన తర్వాత చేయొచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం చేయలేము మిత్రులారా. అయితే అది చేయడానికి మన దగ్గర యాప్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మనకు ప్రత్యక్షంగా ఏమీ ప్రాబ్లం లేదు, పరోక్షంగా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. మన కష్టార్జితం ఏదైతే ఉందో 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ప్రతి వ్యక్తిని ఓనర్గా తయారు చేస్తూ ఉంది. మన దగ్గర ఓనర్ లక్షణాలు ఉన్నాయా, పార్ట్నర్ లక్షణాలు ఉన్నాయా, కస్టమర్ లక్షణాలు ఉన్నాయా, మనమే దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ కంపెనీ మాత్రం మనను ఓనర్గా చూస్తూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో 40% బిజినెస్ ఈ కామర్స్ ద్వారా జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి సంశయం లేదు. కరోనా ప్రూఫ్ చేసేసింది. ఆ తర్వాత మిత్రులారా B2Bలో 3.5 సంవత్సరాల నుంచి దినాభివృద్ధి చెందుతూ ఉంది. గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ప్రాజెక్ట్. సో మిత్రులారా వీటన్నిటిలో కూడా నెంబర్ 1 కావాలనేది కంపెనీ యొక్క విజన్. ఆ తర్వాత కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మిత్రులారా కంపెనీ విజన్ క్లియర్ ఉంది, కంపెనీ మిషన్ క్లియర్గా ఉంది. ఈరోజు మన మిషను మన విజన్ క్లియర్ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు, ఎవరికైనా మనం చెప్పొచ్చు, ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఇది గవర్నమెంట్ వెబ్సైట్. అక్కడ మీకు సీరియల్ నెంబర్ 277 ఉంటుంది. కంపెనీ లాంచ్ అయింది 1 జనవరి 2017. దాదాపుగా సంవత్సర కాలం 26 డిసెంబర్ 2017 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి ఈ కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ మిత్రులారా. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న అన్ని కంపెనీలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అందరూ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి. అందరూ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. సర్టెన్ టైం వరకే మాత్రమే ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా కిట్ కొనకపోతే, ప్రోడక్ట్ కొనకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీలో మాత్రం మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడైనా రండి, మీ యాప్ అలానే ఉంటుంది. సో మిత్రులారా మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది మనం చేసే కంపెనీ గురించి. ఆ తర్వాత భారతదేశమే కాదు ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా లేనటువంటిది మిత్రులారా ఈ భూమిపైన సైన్ అప్ అయిన వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ఒక యూజర్గా ఉండవచ్చు, ఒక అర్నర్గా కూడా మారవచ్చు. అయితే మిత్రులారా ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది మనకు ఉంటుంది. ఆ ఆఫర్స్ అండ్ టైఅప్ ఓపెన్ చేసినప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి మిత్రులారా. ఇవన్నీ యూజ్ చేసుకొని అతను ఒక యూజర్గా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఒకవేళ దీన్నే కనుక ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా ప్రమోట్ చేసినట్లయితే 3 కోట్ల ప్రాజెక్ట్. సో మిత్రులారా నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా కూడా నేను చేసేదే చెప్తా ఉన్నా, పని అంతే చేస్తూ ఉన్నాం ఈచ్ 1 టీచ్ 5. కానీ ఒక 1770 రూపాయలతోటి కనుక అదే పని చేసినట్లయితే 178 కోట్లు వస్తున్నాయి మిత్రులారా. కాబట్టి నేను ఎప్పుడు కూడా స్టెప్ 2వ దానికే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే 1770 రూపాయలతోటి మీరు ఏమీ వ్యాపారం చేయలేరు, గ్యారెంటెడ్ 100%. అయితే ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనే దాంట్లో కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్గ్రేడ్ కాకపోతే ఆఫర్స్ అండ్ టైఅప్ వాడుకుంటాం. అప్గ్రేడ్ అయినట్లయితే రీఛార్జ్ అని, షాపింగ్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని, మర్చెంట్ అని, హోటల్స్ అని, బుకింగ్స్ అని ఇవన్నీ వాడుకుంటాం మనం. ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మరి అన్నీ మనం వాడుకునే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. దాంతోపాటు మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, తర్వాత రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రీ సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఇకపోతే ఎక్కడ ఎవరు క్యాష్ బ్యాక్ తీసుకున్నప్పటికీ మన ద్వారా వచ్చారు కాబట్టి లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. నిద్రపోయినా డబ్బులు వచ్చే పరిస్థితి ఫ్రెండ్స్. ఎవరి జీవితంలోనైతే నిద్రపోయినప్పుడు డబ్బులు వచ్చే మార్గం తెలియదో, ప్యాసివ్ ఇన్కమ్ తెలియదో వాళ్ళు జీవితాంతం పని చేయాల్సిందే ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మనం ఫ్రీ సైన్ అప్ చేయించిన 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మరి అది ఏ విధంగా మనకు రివార్డ్ పాయింట్స్ క్యాష్గా కన్వర్ట్ అవుతా ఉంది చూద్దాం. ఎందుకంటే ఇది కూడా ఇండైరెక్ట్గా పరోక్షంగా ఫ్రీయే. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. ఈరోజు 1% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉన్నాయి.
వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే బుకింగ్స్లో చూసినట్లయితే 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అదేవిధంగా మనకు ఒక షాపీ ఉంది, నెక్స్ట్ షాపీలో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు మనకు ముందే చెప్పా, ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయిపోయింది. అందులో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు. వేరే దాంట్లో B2Cలో వారెన్ బఫెట్ గారు పార్ట్నర్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు పార్ట్నర్ లేరు, మనము సారు తప్ప. ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. రాబోయే రోజులల్లో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా వచ్చేది ఉంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఫ్రీ సర్వీసెస్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. సో మై డియర్ ఫ్రెండ్స్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అనేటటువంటి బిజినెస్ ఒకే ఒక కంపెనీ ఉంది, నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఒక్కసారి చూసినట్లయితే కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ యూజ్ చేసుకోగానే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మనకు 1500 కంపెనీకి ఇస్తూ ఉన్నాము. 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఆ రివార్డ్ పాయింట్స్ ట్రాన్సాక్షన్స్లో మళ్ళీ మనకు క్యాష్గా కన్వర్ట్ అవుతూ ఉంది. దాంతోపాటు ఒక గొప్ప వ్యాపారం చేసుకునే పార్ట్నర్షిప్ మనకు లభిస్తూ ఉంది. ఈరోజు మీకు మీరు ఆలోచన చేయండి, 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయొచ్చా? ఎక్కడా లేదు. కానీ మీరంటే అతనికి నమ్మకం ఉండాలి. మీ చేయి పట్టుకుంటే సక్సెస్ అవుతానని అనుకోవాలి. ఆ విధంగా మనం కాన్ఫిడెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ 1500 రూపాయలు కంపెనీకి ఇస్తా ఉన్నాం. తర్వాత 18% GST, 270 రూపీస్, 1770 జీవితకాల సభ్యత్వం ఫ్రెండ్స్, ఓన్లీ వన్ టైం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఎలాగూ మనకు పొదుపు అయిపోతూ ఉంది. దాన్ని కనుక మనం ప్రమోట్ చేసినట్లయితే, ఈరోజు అమితాబ్ బచ్చన్ ఏం చేస్తూ ఉన్నాడు? సూపర్ స్టార్ అయ్యుండి కూడా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఆయన వాడతలేడా తర్వాత సబ్జెక్ట్. కానీ ఈరోజు మనం ప్రాక్టికల్గా ఈరోజే మనం వాడుతూ ఉన్నాము, వాడిందే చెప్తా ఉన్నాం. ఆ చెప్పినందుకు, రెఫర్ చేసినందుకు మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనర్ అని, మిత్రులారా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి కాలంతో కానీ, ఇక్కడ సంఖ్యతోటి కానీ సంబంధం లేదు. ఎంతమందిని రెఫర్ చేస్తే అంతమంది పైన మనకు 20%, అంటే మిత్రులారా 300 రూపాయలు మనకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుకు తీసుకోవచ్చు. IMPSR నెఫ్ట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులలో 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 TDS డిడక్షన్ అయి వస్తుంది. మిత్రులారా, మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. టైం పాజ్ చేస్తూ ఉన్నానా, లేకపోతే టైంకు నేను పని చేస్తూ ఉన్నానా? ఎవరికి వాళ్ళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ మనం ఎంత కావాలనుకుంటే అంత చేయొచ్చు. రోజుకు 10 మంది ప్రైమ్ మెంబర్ చేయొచ్చు, రోజుకు 3000 సంపాదించవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మన కంపెనీ 90% అనేది ఎలా డిజైన్ చేశారో చూడండి. ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ అతనికి ఇచ్చేస్తూ ఉంది. జీవితకాలం సర్వీస్ అతనికి ఇస్తూ ఉంది. కానీ ఆ పని చేసినందుకు మనకు ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టింది. ఈరోజు ఇన్సూరెన్స్లో ఏజెంట్ ఎలానైతే పాలసీలు అమ్మితే కమిషన్ వస్తుందో, రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు అమ్మినప్పుడు ఎలా కమిషన్ వస్తూ ఉందో, అదేవిధంగా మనకు ఈ 1770 రూపాయలతోటి ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అక్కడ మనము హెల్ప్ చేసినట్లయితే, మనం నమ్మి ఎవరైతే వచ్చారో వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే 2% వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు మిత్రులారా 74%, 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంది. 6% రాయల్టీ రూపకంలో రాత్రి 12 గంటల తర్వాత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్, మొత్తం 90% ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ద్వారా డిజైన్ చేయడం జరిగింది. 3.5 సంవత్సరాల నుంచి ప్లాన్ను మార్చకుండా నిరాటంకంగా జరుగుతున్నటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. ఈరోజు మనిషి బ్రతికుండంగా ఒక 5 మందిని ఈ భూమి మీద మనం తీసుకురాగలిగితే చాలు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నమ్మకం ఉండాలి. ఎస్, నేను సక్సెస్ అవుతా. మీ మనసు ఏదైతే చెప్తుందో, అంతరాత్మ ఏదైతే చెప్తుందో అది ఫైనల్ ఫ్రెండ్స్. సో మనకు బిజినెస్ అనేది ఇక్కడ ఏం లేదు. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ మిత్రులారా. నమ్ముతేనే సొమ్ముంది. కాబట్టి అపనమ్మకం అనేది అవసరం లేదు. ఎందుకంటే అందరికీ కావలసినటువంటిది విటమిన్ M, డబ్బు కావాలండి. అదే మనం ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నట్లయితే
ఆ ప్రొడక్టు ఆ డిసీజ్ ఉన్న వ్యక్తికే మనం అమ్మగలుగుతాం. కానీ ఈరోజు యావత్ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా విటమిన్ ఎం తక్కువ ఉంది. కాబట్టి మన యొక్క ప్రోడక్ట్ ప్రతి వ్యక్తికి ఇవ్వచ్చు మనం. సో ఇక్కడ కావాల్సింది మనకి ఎంతమంది? ఒక 5. అయితే 5 అనేది కూడా కంపల్సరీ కాదు ఫ్రెండ్స్, ఉదాహరణ మాత్రమే అది. అయితే దానికోసం టైం లిమిట్ లేదు. గతంలో నేను కొన్ని కంపెనీలలో చేస్తే ఎంత క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రమోషన్ వరకు అతను ఆగాల్సిందే. కానీ ఇక్కడ అలా లేదు ఫ్రెండ్స్. మీరు ఒకటే రోజులో చేయొచ్చు. ఇప్పుడే కూడా 5 మంది ప్రైమ్ మెంబర్షిప్ చేయించేసేయచ్చు. మీ ఫస్ట్ లెవెల్ అయిపోతుంది. ఆ విధంగా ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మనకు 178 కోట్లు టర్నోవర్ కాదు ఫ్రెండ్స్, ఇది మన బ్యాంకుకు వచ్చే ఇన్కమ్. కానీ మన లోపల నా బ్యాంకు బ్యాలెన్స్ అనేది ఒక సెల్ ఫోన్ లాగా, మన నెంబర్ లాగా ఉండాలి అనేది మనకు ఒక కోరిక ఉండాలి. ఒకవేళ కనుక మీకు 178 కోట్లు తక్కువ అనిపిస్తే కేవలం ఈచ్ వన్ టీచ్ 5 కాకుండా ఈచ్ వన్ టీచ్ 6 అంటే 6 36 చేస్తే 1000 కోట్లు అవుతుంది ఫ్రెండ్స్. అయితే లెక్కలు చేసుకోవడం కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, ఇంప్లిమెంటేషన్ చాలా అవసరం. మనకు చాలా తెలుసు, ఎంత తెలిసింది ముఖ్యం కాదు, ఏమి సాధించినాం జీవితంలో అది ముఖ్యం ఫ్రెండ్స్. సో నేను అదే విషయంగా పని చేస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత కావాలనుకుంటే అంత, కావలసినంత కాదండి, కోరుకున్నంత ఉంది. కోరండి పొందండి. కోరడం మీ బాధ్యత. కోరే దగ్గర మీరు పిసినారితనం చేయకండి. ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ. ఓన్లీ కోరుకోండి. కోరుకున్నది ఆచరించడానికి మీకంటూ ఒక బ్యానర్ వేసుకోండి, మీకంటూ ఒక పద్ధతి తయారు చేసుకోండి. ఈరోజు నేను మీటింగ్ ఐడి ఇచ్చిన కాబట్టి మీరు వచ్చారు. అసలు నేను మీటింగే పెట్టకపోతే మీరు ఎలా వస్తారు? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి పని స్టార్ట్ చేసేది జూనియర్స్ కాదు, పని స్టార్ట్ చేసేది మీరే. మీ టీముకే మీరు సీనియర్. మీ యొక్క ట్రైన్కు మీరే ఇంజన్. కాబట్టి మిత్రులారా, ట్రైన్ యొక్క స్పీడు పట్టాలపైనో డబ్బాలపైనో ఆధారపడి ఉండదు, కేవలం ఒక ఇంజన్ పైనే ఆధారపడి ఉంటుంది. సో మీకంటూ ఒక డిజైన్ చేసుకొని చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి, ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మూడో ఇన్కమ్ మనకు రీపర్చేస్. రీపర్చేస్ అంటే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అందులో 25% పక్కన పెట్టి 10 మందికి పంచేది మిత్రులారా. ఇదే మనకు నిద్రపోయినా వచ్చే డబ్బులు వచ్చే మార్గం. సో మిత్రులారా, ఈరోజు ఒకసారి చూసినట్లయితే జియో వాళ్ళ యొక్క ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అర్థం చేసుకోండి అది ఎలా సాధ్యమైంది. వాళ్ళకు 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి. సేమ్ మనం అదే పని చేస్తూ ఉన్నాం, 1,00,000 మంది టీం తయారు చేస్తూ ఉన్నాం, డబ్బులు సంపాదించుకుంటూ. వాట్ ఏ వండర్ఫుల్. సో మిత్రులారా, మరి 1,00,000 మంది టీం తయారైంది. మరి 1,00,000 మంది టీంలో వాళ్ళ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. ఉదాహరణకు వాళ్ళు 200 రీఛార్జ్ చేసుకుంటే 400 రూపాయలు, 400 పైన 2% అంటే 8 రూపీస్. అందరికి కలిపితే 8 లక్షల రూపాయలు. అందులో 10 మందికి డివైడ్ చేసేస్తే 25% పక్కన తీస్తే 2 లక్షలు. ఆ 2 లక్షలను 10 మందికి డివైడ్ చేస్తే 20,000 రూపాయలు. అది ఓన్లీ రీఛార్జ్ ద్వారా వస్తుంది. రీఛార్జ్ మనం ఎవరు చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు భోజనం చేయకపోయినా రీఛార్జ్ చేసుకుంటారు. అలాంటి పరిస్థితి మిత్రులారా. అందుకే ఇది పుషింగ్ బిజినెస్ కాదు, ఇది పుల్లింగ్ బిజినెస్. ఇది మీరు నిద్రపోయినా వస్తుంది, మీరు చదువుకుంటున్నా వస్తుంది, మీరు వాష్రూమ్లో ఉన్నా వస్తుంది, మీరు పూజా రూమ్లో ఉన్నా వస్తుంది. డబ్బులు అనేది వస్తూనే ఉంటాయి. కానీ సిస్టమ్ తయారు చేయాలి మనము కొంతకాలం పనిచేసి. ఆ కొంతకాలం అనేది ఒక్కొక్కరి పైన వాళ్ళ టీం పైన వాళ్ళ పైన ఆధారపడుతుంది. కానీ పద్ధతి మాత్రం అందరికి ఒకటే. కానీ మిత్రులారా, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? మరి రీఛార్జే కాకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వేరే ప్లేస్లలో కూడా ఉంది కదా క్యాష్ బ్యాక్, మరి ఎంత వస్తుంది? ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ఉంది మిత్రులారా. ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. సో ఈ విధంగా మనం ఎంత కావాలనుకుంటే అంత కొంతకాలం మనం పనిచేసి, అది ఎవరికి వాళ్ళం మనం టార్గెట్ ఫిక్స్ చేసుకోవాల్సిందే. ఆ ఫిక్స్ చేసుకున్నటువంటి టార్గెట్కు అనుసారంగా మనం వర్క్ చేయాల్సిందే మిత్రులారా. మరి ఈ వస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉందో దాంట్లో నుంచి ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ కానీ డిడక్ట్ కావు. 100% మనం యూజ్ చేసుకోవచ్చు మన యొక్క ట్రాన్సాక్షన్స్లో. అది రీపర్చేస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైటు, హోటలు, టూరు, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, చాలా సింపుల్. చేసిన పని చెప్పడం అనేది చాలా 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 చిన్న పని మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 4వ ఇన్కమ్ రాయల్టీ.
రాయల్టీ కూడా చూసినట్లయితే రాత్రి 12 గంటల తర్వాత వస్తూ ఉంది. సిల్వరు, గోల్డ్, డైమండ్. సిల్వర్ అంటే మనం తెచ్చినటువంటి 5 మంది ప్రైమ్ మెంబర్స్, అందులో నుంచి ఒక్క లెవెల్ ఫిల్అప్ అయింది. మీన్స్ 9+5 14 మంది ప్రైమ్ మెంబర్స్ అవుతే మనకు అన్లిమిటెడ్ డెప్త్ 1% వస్తుంది. నో పీవీ బీవీ. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం. 2% అన్లిమిటెడ్. సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళే కాకుండా 10 లెవెల్స్లో 5 లెగ్గులలో 5 డైమండ్ గోల్డ్ అయిపోతే మనం డైమండ్ అయిపోతాం ఫ్రెండ్స్. ఎంత గొప్ప అవకాశం ఉంది. వేరే దగ్గర పైకి వెళ్తుంటే టార్గెట్ టఫ్ అవుతుంది, ఇక్కడ ఈజీ అవుతా ఉంది. డైమండ్ అయినప్పుడు 3% అన్లిమిటెడ్ డెప్త్, సేమ్ ఇంతకుముందు డిఫరెన్షియల్ లాగా. ఇప్పటివరకు మాట్లాడిన ఈ రాయల్టీలన్నీ మన టీంకు సంబంధించినవి. కానీ దానికి భిన్నంగా సైడ్ టీం కావచ్చు, అప్లైన్ కావచ్చు, క్రాస్ లైన్ కావచ్చు, ఎవరు చేసినప్పటికీ కంపెనీ రాయల్టీ ఇస్తుంది మిత్రులారా. క్రౌన్ డైమండ్ రాయల్టీ చూడండి ఫ్రెండ్స్, ఇది 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఒక్కొక్కరికి మొన్న 9 లక్షల రూపాయలు వచ్చింది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ టర్న్ ఓవర్లో కాబట్టి ఆటోమేటిక్ కోర్స్లో వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ మనం చేస్తాము, దీని తర్వాత తెలుసుకుంటాం మనము. ఒక్కవేళ కనుక మనం చేయగలిగితే 2020కి 2 నెలల్లో మనం ఎలాగూ వీడుకోలు చెప్తాం, అదే విధంగా ఈ 2 నెలల్లో మధ్య తరగతి కూడా వీడుకోలు చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత 2021 మనం స్వాగతిస్తాము. అదేవిధంగా మన యొక్క హై క్లాస్ను మనం స్వాగతించబోతా ఉన్నాం. ఆ తర్వాత మిత్రులారా ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. ఆ యొక్క 5 మందికి హెల్ప్ చేసినట్లయితే 5/25 అయిపోతుంది. 5/25 కనుక అయిపోయినట్లయితే లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబిలిటీ అవుతారు. మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. ఒకవేళ 30 రోజులలో కనుక 5/25 పూర్తి చేసుకోగలిగితే మనకు అడిషనల్గా గోవా టూర్ ఉంది, ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ తర్వాత మిత్రులారా 5 మందిని కనుక మనము గోవాకి తీసుకెళ్తే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది 90 రోజుల కాలంలో. ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత చేయలేకపోతే కూడా దానికి టైం లిమిట్ తీసేశారు. 5/25, 125, 625 స్ట్రక్చర్ పూర్తి చేస్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మరి కంపెనీ నుంచి సపోర్ట్ చూడండి. ప్రతి ప్రైమ్ మెంబర్ అతనికి వెంటనే 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. సైన్అప్ చేసుకున్నప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. మీరు అర్థం చేసుకోండి. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 గూగుల్లో సెర్చ్ చేయండి. 2 విషయాలు చెప్తా ఉంది. ఈజీగా మనీ రాకూడదు, ఆ తర్వాత ఎండ్ యూజర్ నష్టపోకూడదు. మిత్రులారా ఎండ్ యూజర్ అంటే ఎవరు? పని చేయని వ్యక్తే. ఆ పని చేయనటువంటి వ్యక్తి కూడా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడైనా సరే అతని యొక్క ట్రాన్సాక్షన్స్లో అతనికి బ్యాక్ అయిపోతూ ఉంది. ఇక్కడ ఈజీ మనీ రావడం లేదు. కాపీ పేస్ట్ మనం చేసింది నేర్పియాలి మన జూనియర్స్కు. ఎంతమందికి అండి? మీరు నేర్చుకోండి, 5 మందికి నేర్పియండి అంతే. ఎవరు 5ని వాళ్ళు నేర్పించుకున్నట్లయితే, ఎంత ఫాస్ట్గా నేర్పించినట్లయితే అంత ఫాస్ట్గా ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ సీనియర్స్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. మీరు చెప్పవలసిన అవసరం లేదు, సీనియర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. అటెండెన్స్ బాధ్యత మీరు తీసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ సంవత్సర కాలంలో ఏం చేశాను, నేను ఎలా పని చేస్తూ ఉన్నాను, నాకంటే ఫాస్ట్గా మీరు చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది. నేను బాగుపడతా ఉన్నా, మీరు కూడా రాండి, బాగుపడదాం మిత్రులారా. దాని తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాము, మీటింగ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకవేళ గనక ఏమో సార్ ఇంతకుముందు ఎన్నో విన్నాను, నేను ఫెయిల్ అయ్యాను, చాలామందికి ఫెయిల్ అయిపోయి చివరాగరికి ఫెయిల్ అయిపోతానని సబ్ కాన్షియస్ ఫిక్స్ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు 1% డిసిషన్ తీసుకోండి, నేను మీకు 100% సపోర్ట్ ఇస్తాను మీరు జీవితంలో పైకి రావాలని. ఆ తర్వాత మిత్రులారా కాకపోతే ఎలా? అప్పుడు కూడా మీకు ప్రాబ్లం లేదు. లాస్ అన్న పదమే నెక్స్ట్ మనీ డిక్షనరీలో లేదు. అప్పుడు కూడా మీకు ఇవన్నీ విషయాలైతే అవసరాలు వాడుకోవాల్సిందే కదా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు 16,731 రూపాయలు ఒక కుటుంబానికి మిగిలాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ విధంగా సంవత్సరానికి డబ్బులు మిగిలినప్పుడు అది పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పొదుపు మాకు సంపాదన అంటే ఎవరికీ నష్టం లేనటువంటి సిస్టమ్ తయారైపోయింది. సైన్అప్ చేయడం అనేది చాలా ఈజీ. ఇది సీనియర్స్ అందరూ స్క్రీన్ షాట్ చేసుకోండి.
కంపల్సరీగా గమనించండి మిత్రులారా. మీ యూజర్ నేమ్ అనేది ఫస్ట్ దాంట్లో టైప్ చేయండి, పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి, చేసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయండి. అక్కడ మీరు గమనించాల్సింది పేరు, యూజర్ నేమ్, మొబైల్ 3 ఒకటేనా కాదా, మీరు అనుకునేనా కావా. అదే అయినట్లయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబరు, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో పాన్ కార్డ్ కానీ బ్యాంకులో కానీ ఉన్న పేరు, ఆ తర్వాత పాస్వర్డ్. స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. సైన్అప్ చాలా ఈజీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకు లీగల్ డాక్యుమెంట్స్ ఉండాలి. కంపెనీ కూడా లీగల్, మనం కూడా లీగల్. అలాంటి వాళ్లకు కంపల్సరీ డాక్యుమెంట్ తీసుకొని ఆ తర్వాత ఫ్రెండ్స్ యాప్ను మనము బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసి అక్కడ కింద ఎడిట్ ప్రొఫైల్ చేసి మన నామినీ డీటెయిల్స్, మన డీటెయిల్స్ ఇచ్చేసి అప్గ్రేడ్ చేయాలి. ఆ తర్వాత డబ్బులు, ఎవరి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి డబ్బులు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటలే మిత్రులారా. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు వాలెట్ అని ఉంది. అక్కడ వాలెట్ నొక్కిన వెంటనే మనకు అక్కడ యాడ్ మనీ అని వస్తుంది. యాడ్ మనీ నొక్కిన వెంటనే మనకు 1770 రూపాయలు అగుపిస్తాయి. అది ప్రెస్ చేసిన వెంటనే మనకు ఒక గేట్వేస్ వస్తాయి. గేట్వేస్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన డబ్బులు మన అకౌంట్లో నుంచి నెక్స్ట్ మనీ వాలెట్లోకి వస్తాయి. అది మన గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఆన్లైన్ అకౌంట్ అయితేనేమి, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఫాస్ట్గా అవుతుంది. వేరే దానికి కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కగానే 4వ స్థానంలో అప్గ్రేడ్ అని ఉంటుంది. అప్గ్రేడ్ పేజ్ చేసిన వెంటనే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అగుపిస్తాయి. అవి రైట్ ఆ రాంగా సెట్ చేసుకొని సెలెక్ట్ చూసి ఆ తర్వాత అప్గ్రేడ్ చేయాలి. మిత్రులారా, వెంటనే మనకు తమ్ మార్క్ వస్తుంది. సో 1770 రూపాయలు ధైర్యం చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఇందులో కోటీశ్వరం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కలిసి ప్రయాణం చేద్దాం మనం. ఆ తర్వాత ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో బ్రహ్మాండమైన ఇండస్ట్రీ అనే భారత ప్రభుత్వం గుర్తించింది 2016 సంవత్సరంలో. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదట వచ్చిన కంపెనీ సర్వీస్ సెక్టార్. ఈ కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ కన్నా గారు, అతని జూనియరే సుభాష్ సార్. సుభాష్ సార్ నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ చేస్తారు. మిత్రులారా, అతని 30 lakhs రూపీస్ ప్యాకేజ్, నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి ఈరోజు నెక్స్ట్ మనీ చేస్తున్నాడంటే డబ్బు యొక్క విలువ ఏంది మీరు అర్థం చేసుకోండి. అతను ఉద్యోగ రీత్యా అతను ఉదయం 7 నుంచి రాత్రి 11, 12 గంటల వరకు బిజీగా ఉండే వ్యక్తే లక్షలాది టీమును తయారు చేసినప్పుడు ఇక్కడ కావలసింది మనసు అండి. మనసులో ఉండాలండి చేయాలనేది. డెఫినెట్గా మీరు చేయగలుగుతారు. ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ మీటింగ్ టికెట్స్ స్టార్ట్ అయిపోయాయి. మెడ కింది భాగానికి ఒక 200 ఖర్చు పెట్టండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. నేను 2 సార్లు అటెండ్ చేసి చెప్తా ఉన్నా. ఆ తర్వాత అతని జూనియరే అంకిత్ కన్నా గారు, నేను ఈరోజు మీటింగ్ చేస్తున్నానంటే జనవరి నుంచి నాకు మీటింగ్ నేర్పించింది అంకిత్ కన్నా గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి సీనియర్స్ దొరికారు, మంచి కంపెనీ దొరికింది. మనమైతే ముందు నుంచి మంచి వాళ్ళమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ త్రివేణి సంగమం అనేది ఇప్పుడు ఏర్పడ్డది కాబట్టి అసలు ఫెయిల్యూర్ లేనటువంటి సిస్టమ్ మన చేతిలోకి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరు ఈ సక్సెస్ చేశారు కాబట్టి వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే మరి నేను చెప్పడమే కాకుండా మరి ప్రాక్టికల్గా నేను ఏం చేశాను, ఎలా వచ్చాను అనేది చూడండి ఫ్రెండ్స్. నాకంటే ఫాస్ట్గా మీరు డెవలప్ అయ్యే ఒక గొప్ప అవకాశం ఉంది. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సిస్టమేటిక్, ఎక్కడైనా ఇలాంటి సిస్టమ్ లేదు ఫ్రెండ్స్. నేను చూడలే నా 32 yearsలో. చూడండి, మీకు నేను చెప్పాను 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8 గంటల, చూడండి ఫ్రెండ్స్, 2019 అక్టోబర్ 3వ తారీఖు రాత్రి 8 గంటల 55 నిమిషాల 24 సెకండ్స్. ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి. నా సీనియర్ నాకు ఒకటే చెప్పాడు, అదే మీకు చెప్తున్నా, పదే చెప్తా ఉన్నా. 3 నెలలు ఎవరైతే ఉదయము రాత్రి జూమ్స్ అటెండ్ అవుతూ తన టీంను అటెండ్ చేస్తారో తలకాయ కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా ఫెయిల్ అయితందుకు కుదరదు ఫ్రెండ్స్. 90 days టైం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మరి నేను ఈ రోజే మీరు ప్రైమ్ మెంబర్ అయిపోండి. 1770 రూపాయలతోటి మనం ఏం చేయలేమో 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి అని మీకు పదే చెప్పాను. 1550 రివార్డ్ పాయింట్స్ వస్తాయని కూడా చెప్పాను. మరి నిజంగానే వచ్చాయా? ఇది కూడా మనకు కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎవరు సైన్అప్ చేసుకున్న 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 3వ తారీఖు అక్టోబర్ 2019 ప్రైమ్ మెంబర్ అయితే 1500 వస్తాయి. 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఆ రోజు రాత్రి నేను మీటింగ్కి వెళ్ళా. అప్పుడు మాకు ఒకటే మీటింగ్ జరిగేది, ఉదయం 9 రాత్రి 9 హిందీలో.
సో ఫ్రెండ్స్, నేను ఆ రోజు నుంచే పని చేయడం స్టార్ట్ చేశా. ఆ రోజు నైట్ అయిపోయింది. 4వ తారీఖు నుంచే చూడండి. 4వ తారీఖు అక్టోబర్, 5వ తారీఖు అక్టోబర్, 6వ తారీఖు అక్టోబర్ నేను సైనప్లు చేయిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఫ్రెండ్స్, నా గురువు నాకేం చెప్పాడంటే, మంచి పని అనేది ఎప్పుడు లేట్ చేయొద్దు, చెడ్డ పని అనేది ఎప్పుడు కూడా తొందర పడొద్దు. సో మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. డబ్బులు పొదుపు చేసుకోవడం చెడ్డ పనా? డబ్బులు సంపాదించమని వేరే వాళ్ళకి చెప్పడం చెడ్డ పనా? సో మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతా ఉంది? మన సమయాన్ని మనం గుర్తించకపోతే వేరే వాళ్ళు ఎలా గుర్తిస్తారు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 1770 రూపాయలతోటి మనం ఏమీ చేయలేము. ఇంటికాడ కూర్చొని మనం ఎంతో సాధించవచ్చు. మరొకసారి మీరు చూసినట్లయితే, మరి దానికి ఒక ఏ విధంగా మీకు డబ్బులు వచ్చాయని నన్ను అడగొచ్చు. చూడండి ఫ్రెండ్స్, లైవ్లో చూస్తున్నా. మరి అప్పుడు నన్ను అక్టోబర్లో అడిగితే చెప్పేవాడిని కాదు. కానీ ఈ రోజు చూడండి, 4,18,845 రూపాయలు మిత్రులారా. మరి ఎక్కడనైనా మీరు ఒక 1770 దాచుకొని ఉంటే ఇంటి దగ్గర కూర్చొని ఫ్రెండ్స్, అప్పుడు ఈ లాక్డౌన్ కానీ కరోనా కానీ ఏం తెలియదు. కానీ కరోనాలో కూడా మేము హ్యాపీగా వర్క్ చేసుకున్నాం. సో మరి ఒక్కసారి చూసినట్లయితే, నా యావరేజ్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే ఒక 3 నెలల ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమొస్తుందో. చూడండి ఫ్రెండ్స్, 1,78,000 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60,000 రూపాయలు. మరి మీరు ఆలోచన చేయండి, 60,000 రూపాయలు సంపాదించే బయట మన మిత్రులు ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు? ఎంత కాలం తర్వాత వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు అక్కడ. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ ఇన్కమ్ మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ రోజు మన డేటు ఫ్రెండ్స్, మనకి 8వ తారీఖు. ఈ 8 రోజులలో కూడా నాకు ఏమొచ్చింది, ఈ సెకండ్ వరకు కూడా చూపెట్టే గొప్ప యాప్ అండి. 11,070 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ వారం రోజులలో. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఒక్క పాన్ కార్డు పైన ఒక్క అకౌంట్ మిత్రులారా. మీరు కావాలనుకుంటే ఎన్ని పాన్ కార్డ్స్ ఉన్నా మీరు చేయొచ్చు. కాకపోతే ఇక్కడ పని చేస్తే డబ్బులు వస్తాయి తప్ప అకౌంట్స్ తెరుచుకుంటే డబ్బులు రావు. మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఎస్బీఐలో అకౌంట్ ఉంది, హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉంది, ఐసిఐసిఐలో అకౌంట్ ఉంది. మిత్రులారా, మినిమం బ్యాలెన్స్ కూడా మీరు మెయింటైన్ చేయకపోతే మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ పడతాయి. బ్యాంకులలో అకౌంట్ తెరిస్తే డబ్బులు రావు. అకౌంట్ ఎన్ని ఉన్నాయి ముఖ్యం కాదు, ఆ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది అనేది ముఖ్యం మిత్రులారా. మీ బ్యాలెన్స్ ఎలా ఉండాలంటే, బ్యాంక్ ఆయన పిలిచేసేసి మీకు లోన్ ఇవ్వాలి. అసలు మీరు ఆ బ్యాంకుకి వెళ్ళారంటే ఆయన లేసి సెల్యూట్ చేయాలి. మరి ఎప్పుడన్నా అలా జరిగిందా మిత్రులారా? మీరు చూడండి, నా జీవితంలో నేను అది అనుభవించాను. నేను ఆ ఎంజాయ్మెంట్ ఏందనేది నేను చూశాను నా నెట్వర్క్ జీవితంలో. మీతోటి పంచుకుంటా ఉన్నా. సో మిత్రులారా, మనం బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం మెయింటైన్ చేసిన రోజు బ్యాంక్ అతనే మన దగ్గరకు వస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి లైఫ్ చేసే అవకాశము డైరెక్ట్ సెల్లింగ్లోనే మాత్రం ఉంది. ఆ తర్వాత మిత్రులారా, మొదటి 3 నెలల కాలంలో చూడండి, నేను అక్టోబరు 2019లో వచ్చానని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, మొదటి 3 నెలల కాలంలో నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు ఫ్రెండ్స్. నేను నేర్చుకున్న హిందీకి వెళ్ళేసేసి, ఆ తర్వాత 31 సంవత్సరాలు అప్పటికి నేను ఎన్నో దెబ్బతిన్నాను కాబట్టి ప్రతి దగ్గర ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, 8,715. నేను ఇప్పుడు అంతా స్క్రూటినీ చేసేసాను. మీరు ఖాళీ డిసిషన్ తీసుకోండి. 3 నెలల కాలంలో నాకు 8,715 వచ్చాయి. ఈ రోజు నా టీంలో ఎంతో మంది ఉన్నారు. 3 నెలలలో 30-40 వేలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటిది? ఆల్రెడీ నేను అన్నీ కనుక్కున్నా, ఇంకా ఏమీ లేదు మిత్రులారా. ఇంత క్లారిటీ భూమి మీదనే లేదు సిస్టమ్. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకొక కంపెనీలో సంతకం పెట్టలేదు మిత్రులారా. ఆ తర్వాత ప్రతిరోజు నేను పని చేస్తానే ఉన్నా. ఈరోజు సండే కాబట్టి ఇంకొక సండే స్పెషల్ అన్నమాట. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను, మనము పండుకున్న నిద్రపోయినప్పుడు కూడా డబ్బులు వచ్చే మార్గం మనకు తెలియకపోతే మనం జీవితాంతం పనిచేయాలి. ఈరోజు ఇది ఫైనల్ ఇంకా జరుగుతుంది. ఈరోజు 8,000 మందే ప్రైమ్ మెంబర్స్ అయ్యారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నప్పుడు లైవ్లో చూడండి, ఇప్పుడు ఈ క్షణాన 12:26:49 రీఛార్జ్ చేశారు. మిత్రులారా, నేను మీ వెంబడే ఉన్నా. 12:25:32, 12:12:45, 11:53:33, 11:51:14, 11:45:30, 11:35:30, 11:31:38, 11:17:6, 11:12 మిత్రులారా, ఇంకా ఉన్నాయి చూపించాలంటే. ఇవన్నీ కూడా నేను మీ వెంబడే ఉన్నా. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప యాప్ మనకు దొరికిందంటే గ్యారెంటెడ్గా నేను చెప్తాను, ఇది మన పూర్వజన్మ సుకృతం తప్ప ఇంకొకటి కాదు.
మీరు గత జన్మలో ఆ భగవంతునికి ఏదో బంగారు పుష్పాలతోటి పూజ చేశారు, మీరు మర్చిపోయారు. లేకపోతే ఇందులోకి వచ్చే అవకాశం లేదు ఫ్రెండ్స్. ఇది నా సొంత అనుభవంతో చెప్తా ఉన్నా నేను. సో ఈరోజు మీకు చెప్పాను నేను, 48,000 మంది ఉన్నారండి. 48,988 రాత్రి వరకు ఇది 49,000 అయిపోతుంది ఫ్రెండ్స్. నైట్ సెషన్లో చూడొచ్చు మీరు. మరి నేను ఇంతమందిని తీసుకొచ్చానా, ఇంతమంది నాకు తెలుసా? నో. నేను ఆ రోజు నమ్మాను, నేను నిలబడ్డాను, నేను నిలబడ్డ తర్వాత వచ్చారు. మీరు నిలబడండి, దేశం మొత్తం వస్తుంది. ఫస్ట్ కావాల్సింది మనము, నేను. సో మన లోపల క్లారిటీ లేకపోతే, నేను ముందే చెప్పా, ట్రైన్కు ఇంజనే ఆధారం, బోగీలు కానీ పట్టాలు కానీ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను 32 మందికి సైన్అప్ చేశారు. అందులో నుంచి 12 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు. 20 మంది కాలేదు. మిత్రులారా గుర్తుంచుకోండి, ఎవరు పని చేయకపోతే వాళ్ళే ఆగిపోతారు. ఎంత గొప్ప సిస్టమ్ అండి. జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మనం పని చేయకపోతే మనమే ఆగిపోతాము. మన జూనియర్ పని చేయకపోతే జూనియర్ ఆగుతాడు, మనం ఆగము. ఇట్ ఈస్ నాట్ ఏ డిపెండబుల్ కెరియర్, ఇండిపెండెంట్ కెరియర్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈచ్ 1 టీచ్ 5 నేను పనిచేస్తుంది దేనికోసం? ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ప్రజెంట్ కూడా కావాలి, ఫ్యూచర్ కూడా కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, 178 కోట్లు అనేది 525 125 అనే ప్రైమ్ మెంబర్షిప్. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 25 బదులు ఇక్కడ 54 మంది అయిపోయారు. 54 ఇంటూ 2%, 125 ఇంటూ 2% కాదు, 135 వస్తే 35, ఎంత వస్తే అంత. లెవెల్ నిండాలని లేదు మిత్రులారా. ఇక 625లో కూడా నేను ఆల్రెడీ 260 అయిపోయింది. ఇంకా 400కి ఇంకా 900 మంది ఉన్నారు. మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి 1 ఇయర్లో సుమారుగా 3 లెవెల్స్ నిండిపోయాయిగా. 10 లెవెల్స్ నిండడానికి 40 నెలలు చాలుగా. మరి నేను 40 నెలలు కాదు, 5 సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నా. 5 సంవత్సరాలంటే 60 నెలలు. మిత్రులారా, మరి నేను ఎప్పుడైతే 178 కోట్లు సంపాదిస్తానో, మరి నా పిల్లలు ఎలా బీదవాళ్ళు అవుతారు? మా తల్లిదండ్రి చేయలేదు కాబట్టి నేను మధ్య తరగతిలో ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, కనీస పక్షాన దేశం గుర్తుపట్టకపోయినా సరే మన పిల్లలు గుర్తుపట్టే పని అన్న చేయాలి. అది కూడా చేయకపోతే ఏం లాభం చెప్పండి మిత్రులారా. సో ఈ విధంగా నేను ఈ దిశగా పని చేస్తా ఉన్నా. మీకు కూడా సాధారణమైనటువంటి ఆహ్వానం ఉంది. కేవలము 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 ఒక 1770 రూపాయలు జీవితకాలంలో ఒక్కసారి ఆ రిస్క్ అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి, మీరు ఇందులో ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. ఇందులో నేను సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా చెప్తున్నా మిత్రులారా. ఆ తర్వాత ఫైనల్ దిశగా వచ్చేస్తున్నాం మనం. ఈ 2 నెలలలో మీకు ఇది ఒక చాయిస్ అన్నమాట. ఈ 2 నెలలలో గనక, అంటే నవంబర్ అండ్ డిసెంబర్, డెఫినెట్గా మీరు ఈ నవంబర్ అండ్ డిసెంబర్ కాలంలో మీరు గనక నేను చెప్పిన ఈ విధానంలో, ఇది కంపల్సరీ కాదు ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఓన్లీ సజెషన్ మాత్రమే. ఒకవేళ కనుక మనం ఇది చేసినట్లయితే మనము ఏం జరగబోతా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ గనక ఈ 2 నెలలలో మనకు ఇచ్చినటువంటి ఈ బొనాంజా ఏదైతే ఉందో, దీపావళి బొనాంజా ఫ్రెండ్స్, ఈ దీపావళి బొనాంజాను కనుక ఒకసారి గమనించినట్లయితే బ్రహ్మాండమైన ఇన్కమ్ చేసే అవకాశం ఉందని మీ దృష్టికి తెస్తున్నా. చేయాలని కంపల్సరీ లేదు ఫ్రెండ్స్, ఒక అవకాశం ఉంది. ఎందుకంటే చెప్పకపోతే తప్పవుతుంది కదా. మాకు చెప్పలేదు ఎవరు, ఆ రోజు చెప్పారు, మేము అదే చేశాం. ఫ్రెండ్స్ ఈరోజు చూడండి, ఒక గొప్ప విషయం మనకి ఇక్కడ ఉంది. 25వ తారీఖు అక్టోబర్ 2020 నుంచి 14వ తారీఖు నవంబరు 2020 వరకు. మిత్రులారా, కంపెనీ ఇక్కడ ఒక సిల్వర్ కాయిన్, ఒక గోల్డ్ కాయిన్ అనేది పెట్టింది. మనం దాని యొక్క రేటును లెక్క చేయొద్దు. ఇక్కడ కావాల్సింది రేటు కాదు, దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి కనుక మనం దాని మీద ఫోకస్ పెట్టినట్లయితే, ఒక 5 మంది ప్రైమ్ మెంబర్స్ అండి, 14వ తారీఖు వరకు 5 మంది ప్రైమ్ మెంబర్స్ చేసినట్లయితే, వాళ్ళు గతంలో సైన్ అప్ అయిన వాళ్ళైనా సరే ఇప్పుడు ప్రైమ్ మెంబర్ అయిపోయినట్లయితే వాళ్లకు సిల్వర్ కాయిన్ వస్తుంది. ఒకవేళ 10 మందిని చేసినట్లయితే, ప్రైమ్ మెంబర్లు అయినట్లయితే గోల్డ్ కాయిన్ వస్తూ ఉంది. ఒకవేళ 20 మందిని గనక మనము ప్రైమ్ మెంబర్ చేసినట్లయితే బిగ్ దివాళీ ఆఫర్ ఉంది. ఇది సొంతంగా మనం చేయగలిగింది. లేదా ఒకవేళ 5 మందిని మనం చేసి వాళ్ళ కంట్రోల్లో 5/5లో 25, అంటే ఒక్కొక్కరు 5/5 అని కాదు, మీ సెకండ్ లైన్లో ఎవరైనా సరే 25 ప్రైమ్ మెంబర్స్ అయిపోతే మనకు ఆర్టీపీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. 3 రోజులు 2 రాత్రులు గోవా లోపల. ఆ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది 3 రోజులు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి ముఖాముఖిగా ఉండే అవకాశం ఉంది మిత్రులారా.
సో మరి దీన్ని కనుక మనము ఒక కెరీర్గా మనం ఫోకస్ చేసినట్లయితే, ఎందుకంటే మిత్రులారా ఫోకస్ చేయకపోతే, మనం కాన్సన్ట్రేషన్ చేయకపోతే డెవలప్ కాదు. సూర్యుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉదయిస్తున్నప్పటికీ ఒక పేపర్ అక్కడ ఉంది, దానిపైన భూతద్దం పెట్టినట్లయితే ఆ కిరణాలంతా ఒక దగ్గర కేంద్రీకరించబడి అక్కడ అగ్ని వస్తుంది. అదే విధంగా ఫోకస్ అనేది మనకు అవసరం మిత్రులారా. ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు. మనం ట్రై చేస్తా ఉన్నాం పని మిత్రులారా. పని చేయడం మన బాధ్యత. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన. కర్మ చేయడం అందు మనకు అధికారం ఉంది. అయితే మిత్రులారా దానికి ఏదైనా నిదర్శనం ఉందా అంటే, నా ఇన్స్పిరేషనల్ స్టోరీ, నన్ను ఉత్తేజపరిచినటువంటిది దశరథ్ మాంజీ గారి యొక్క నిజ జీవిత కథ. ఇది భారతదేశంలో జరిగింది. ద మౌంటైన్ మ్యాన్ అంటారన్నమాట. అంటే ఒక్కసారి అతను చూసినట్లయితే, అతను పుట్టినటువంటి గ్రామంలో పక్కనే ఒక 300 అడుగుల ఎత్తైన పర్వతం ఉంది. ఆ పర్వతం అవతల ఆ ఊరికి సంబంధించినటువంటి వసతులు ఉండేది అక్కడ ఉంది. 32 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ కొండను దాటి అటు పక్కకి వెళ్ళాల. 32 కిలోమీటర్లు, 300 అడుగుల పర్వతం. మిత్రులారా అతను ప్రేమించినటువంటి భార్య హాస్పిటల్ తీసుకెళ్ళలేకపోతే ఆ భార్య చనిపోయింది. భార్య చనిపోయినప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి, ఇది కాదు ఆయన ఆలోచన. నా భార్యకు జరిగినటువంటి ఇబ్బంది ఇంకెవరికి జరగకూడదు. అలాంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి గొర్రెలను అమ్మేసేసి అతను ఒక ఉల్లి సుత్తె తీసుకొని ఆ కొండను నరకడం స్టార్ట్ చేశాడు. 22 సంవత్సరాలు నిరాటంకంగా పర్సిస్టెన్సీ నిరంతరంగా పనిచేయడం మూలంగా ఆ కొండ కాస్త పిండి అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, చేసి చూయించారు. ఈరోజు ఆయన కుటుంబమే కాదు, ఈరోజు మనం కూడా అతన్ని గుర్తు చేసుకుంటున్నామంటే అతను చేసినటువంటి సమాజానికి పని చేశాడు. మిత్రులారా కనీసం మనం సమాజానికి చేయకపోయినా మనం నమ్ముకున్న మన భార్య బిడ్డలకు కూడా ఏమైనా చేస్తున్నామా లేదా, ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. అతను పుట్టినటువంటిది 14 జనవరి 1929 బీహార్ రాష్ట్రంలోని గెలహోర్ గ్రామం. ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకుడు. మిత్రులారా మీరు ఆలోచన చేయండి, పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోవడం ఖాయం, కానీ చనిపోయే లోపల అతను ఎంత మంచి పని చేశాడు సమాజానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనము ఈరోజు మన కుటుంబాల కోసం పనిచేద్దాం. ఆటోమేటిక్ కోర్సులో మన కుటుంబాలు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. ఎక్కడ మన టైం వేస్ట్ అవుతుంది అర్థం చేసుకోండి. కొంతకాలం కష్టపడి ఒక సిస్టమ్ను మనం తయారు చేసుకున్నట్లయితే ఆ సిస్టమ్ అనేది జీవితాంతం నడిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ సిస్టమే యొక్క నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్ లోపల కోటాను కోట్ల రూపాయల ఇన్కమ్ పైప్ లైన్ మన ఇంటికి వస్తుంది. మరి అర్థం చేసుకోండి, ఈరోజు అది సక్సెస్ చేయడానికి ఏం పని చేయాలి సార్? మిత్రులారా ఈరోజు మనం 0 అనుకుందాం, మీరు ఇప్పుడే ప్రైమ్ మెంబర్ అయిపోయారు. మీరు కూడా ఈ 2020 ఎలాగైతే మనము సమాప్తి దిశగా వెళ్ళిపోతా ఉన్నాం, 2020కి మనం వీడుకోలు చెప్తాం. అదేవిధంగా ఈ మధ్యతరగతి కుటుంబానికి కూడా మనం వీడుకోలు చెప్పొచ్చు. మనం తలుచుకుంటే, ఫోకస్ పెడితే. జనవరి నుంచి కొత్త సంవత్సరానికి మనం స్వాగతం చెప్తాము, అదేవిధంగా కొత్త జీవితానికి మనం స్వాగతం చెప్పొచ్చు. పాసిబిలిటీస్ ఉంది ఫ్రెండ్స్. నోట్ చేసుకోండి, మీ దగ్గర పేపర్ పెన్ తీసుకొని. ఈ రోజు నుంచి 2 రోజులు మిత్రులారా, ఈరోజు మనకు 8వ తారీఖు, 8, 9 2 రోజులు ఫ్రెండ్స్. ఈ 2 రోజులు కూడా మీరు ఒక 200 మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 200 నిమిషాలు మాత్రం మీరు కేటాయించండి. ఇది డిజిటల్ సిస్టమ్ ఫ్రెండ్స్, ఫిజికల్ కాదు. 200 మందికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అది కూడా మీకు చెప్తా నేను. డెఫినెట్గా మీకు ఈ 200 మందికి ఇవ్వడం ద్వారా 20 మంది ప్రైమ్ మెంబర్లు కూడా అయిపోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ నేను ఆర్టీపీకి రావాలి వచ్చేసాను. ఆ విధంగా ప్రతి శ్వాసలో మీరు ఈరోజు పనిచేయండి. డెఫినెట్గా ఈ 200 మందిని 8వ తారీఖు 9వ తారీఖు మిత్రులారా, తలుసుకుంటే ప్రతిదీ సాధ్యమే. కానీ అనుకుందాం 5 మంది కంప్లీట్ అయ్యారు. ఆ తర్వాత మిత్రులారా ఫ్రంట్ లైన్ అయిపోయింది. మన 10 లెవెల్స్లో ఒక లెవెల్ పూర్తి అయిపోయింది. 178 కోట్లలో ఒక లెవెల్ పూర్తి అయిపోయింది. దాని తర్వాత 10వ తారీఖు 11వ తారీఖు సేమ్ వాళ్ళకు కూడా అదే టైం. ఎందుకంటే 14వ తారీఖు వరకు ఉంది మనకు. 2 రోజుల టైం, 200 మందికి ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో నేను చెప్తా ఫ్రెండ్స్. అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కాపీ పేస్ట్ చేయండి. మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు ఇన్విటేషన్లో దమ్ము ఉండాలి, మీరు మాటల్లో పవర్ ఉండాలి. ఆ తర్వాత మిత్రులారా చూడండి, వాళ్ళు కూడా 10వ తారీఖు 11వ తారీఖు
ఈ రోజు వచ్చిన వాళ్ళకు 3 రోజులు, చివరికి రేపు వచ్చిన ఆయనకు 2 రోజులు. సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, 2వ లెవెల్ కూడా పూర్తి అయిపోయింది. అంటే 5/25 మీరు ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయిపోయారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ 12, 13 వాళ్ళు కూడా సేమ్ అదే పని చేశారు. ఆటోమేటిక్ కోర్సులో మీ కింద ఉన్న ఫ్రంట్ లైన్ వాళ్ళు కూడా ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయిపోయారు. మీరు మీటింగ్ ఒక్కరు కాదు, మీ ఫ్రంట్ లైన్ తీసుకొని పోవాలని మీరు అనుకున్నారు. తప్పకుండా మీరు వాళ్ళకి సహకరించారు, వాళ్ళు కూడా వచ్చారు, మీరు కూడా వచ్చారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అసలు పని స్టార్ట్ అవుతుంది 14వ తారీఖు తర్వాత. 3వ వారం నవంబర్, 4వ వారం నవంబర్, మూడో వారం నవంబర్లో మీ కింద ఎవరైతే ఫ్రంట్ లైన్ ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ 2 లెవెల్స్ అయిపోయాయి. ఇంకా 8 లెవెల్స్ పూర్తయితే వాళ్ళు సిల్వర్ అయిపోతారు. మనకు ఒకటే పని, ఆ పని కూడా మీకు చెప్తా, నేను ఎలా చేయాలి, అక్కడ నెంబర్ ఎలా తీయాలి, ఇవన్నీ నేను నేర్పిస్తా ఫ్రెండ్స్. ఆ 8 మందిని సిల్వర్ చేసినప్పుడు మనము 3వ వారం నవంబర్లో గోల్డ్ అయిపోతాం. ఆ తర్వాత 4వ వారం ఉంది నవంబర్లో, మనం 6 మందిని కలిసి ఈ 25 మందిని సిల్వర్ చేసేస్తాం. 25 మందిని సిల్వర్ చేసినప్పుడు ఈ 5 మంది గోల్డ్ అయిపోయినప్పుడు నవంబర్ 4వ వారంలో మనం డైమండ్ అయిపోతా ఉన్నాం. డిసెంబర్ నెల వచ్చేసింది 31 రోజులు. 1 + 5 + 25 31 డేస్ 31 మెంబర్స్ కలిసి మనం 125 మందిని మనం సిల్వర్స్ చేయడానికి పని చేస్తా ఉన్నాం. అదంతా ట్రైనింగ్ నేను ఇస్తాను, రెడీగా ఉన్నాను, కావడానికి మీరు రెడీగా ఉండండి. మిత్రులారా, డిసెంబర్ నెలలో మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ కోర్సులో మీరు క్రౌన్ డైమండ్ దిశకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక ఆ తర్వాత 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తూ ఉంది, ఒకే ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీరు చేయాల్సిన పని, మీ మొబైల్లో ఉన్నటువంటి పేర్లను తీయండి, బయటికి తీసేసి ఒక రిజిస్టర్లో రాయండి. రిజిస్టర్ కొనండి ఒక 50 రూపాయలు పెట్టి. నేను చెప్పిన విధంగా మిత్రులారా దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. డైరెక్ట్గా మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కాబట్టి డిసిప్లిన్ కావాలి, కాబట్టి వాళ్ళని అడగండి, 1 నిమిషం మాట్లాడవచ్చా, మాట్లాడండి అని చెప్తే అక్కడ మీరు క్వశ్చన్ వేయండి, ప్రశ్నించండి. మీరు చేస్తున్న పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలన్న ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నదా? ఒకవేళ ఉన్నది అంటే అప్పుడు చెప్పండి, మనకు 1770 రూపాయలతో ఏదైనా వ్యాపారం చేసే అవకాశం ఉన్నదా? అడగండి ఫ్రెండ్స్. లేదు 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 చెప్తాడు అతను. సో అప్పుడు అతనికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఆమోదిత పథకము, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు 177, చూశారు కదా 277, 178 కోట్ల ప్రాజెక్టు మిత్రులారా. ఇది ఒక ఈచ్ 1 టీచ్ 5 అయితే, ఈచ్ 1 టీచ్ 6 అయితే 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. నమ్మండి నమ్మండి నమ్మండి, లెక్కలను నమ్మండి. ఆ తర్వాత మిత్రులారా అప్పుడు ఇన్విటేషన్ ఇవ్వండి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు మీకు ప్రజెంటేషన్ ఉంటుంది. వచ్చిన తర్వాత మీకు కన్ఫర్మ్ అయినట్లయితేనే మీరు ఈ 1770 ధైర్యం చేయండి. జూమ్ క్లౌడ్ మీటింగ్ మీరు డౌన్లోడ్ చేయండి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి చేయించండి. మీటింగ్లోకి ఎలా ఎంటర్ కావాలి, ఎలా అన్మ్యూట్ చేయాలి, ఎలా హ్యాండ్ రేజ్ చేయాలి, సీనియర్ పేరు బై మీ పేరు ఎలా రాయాలి, కొత్త వాళ్ళు అయితే న్యూ బై ఎలా రాయాలి, ఈ రోజు కృష్ణమోహన్ సార్ ఎట్లనైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ పని మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఒక 5 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే మిత్రులారా మిరాకిల్స్ జరగబోతా ఉన్నాయి. ఇక మర్చిపోండి, మీరు మధ్యతరగతి అనేది మర్చిపోండి, అయిపోయింది అది. సో మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఫ్రెండ్స్. సో నేను చెప్పాలనుకున్నటువంటిది, నేను చేసినటువంటిది చెప్పాను. ఈ రోజు మీకు ఈ సిస్టమ్ దొరికింది కాబట్టి అవకాశం ఉంది, అంతేగాని కంపల్సరీగా చేయాలని ఏది లేదు మిత్రులారా. మీరు 2 నెలలలోనే క్రౌన్ డైమండ్ కావచ్చు, 2 సంవత్సరాలలో కావచ్చు, 20 సంవత్సరాల్లో కావచ్చు, అక్కడ ఎలాంటి కంపల్సరీ లేదు ఫ్రెండ్స్. సో మనం చేయాల్సినటువంటి పనిని లేట్ చేయొద్దు అనేదే నా ఉద్దేశం. మీరు చేసిన పనిని చెప్పండి. నేను అదే పని చెప్పడంతో ఈరోజు 48,000 మంది తయారయ్యారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు వెంటనే రైట్ సైడ్లో మిత్రులారా అక్కడ మోర్ అని ఉంటుందండి, ఆ మోర్ను టచ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ రేజ్ యువర్ హ్యాండ్ ఉంటుంది, మీ హ్యాండ్ రేజ్ చేయండి. మీకు ఏ సందేహం ఉన్నా సరే ఓపెన్గా మీరు మాట్లాడండి. మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. నైట్ మనకు మళ్ళీ 9 o'clock మనకు మళ్ళీ ప్రజెంటేషన్ ఉంది. మీ తరఫున ఎంతమంది కావాలంటే అంతమందిని మీరు అటెండ్ చేయించండి. నేను ఇక్కడ అన్మ్యూట్ చేస్తాను, కొద్దిగా మీరు లేట్గా వచ్చినట్టుంది ఫ్రెండ్స్, కాబట్టి ఇండిసిప్లిన్లో ఉన్నారు. అయినప్పటికైనా నో ప్రాబ్లం, నేను ఇక్కడ అన్మ్యూట్ చేస్తున్నా. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి ఫస్ట్. ఆ తర్వాత మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే అది అడగండి.
సార్ నా దగ్గర అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. సార్ ముగ్గురు చేశారండి ఇక్కడ. రవి గారు మాట్లాడండి సార్. కిరణ్ కుమార్ బై న్యూ. పరశురాములు గారు మాట్లాడండి సార్. మాట్లాడండి, మాట్లాడుతుంటే పరశురామ్ కాదు, ఆయాం ఆశీర్వాదం. ఆశీర్వాదం గారు మాట్లాడండి. చెప్పండి సార్. ఆయాం సార్ మాట్లాడండి. పరశురాములు గారు మాట్లాడండి సార్. మీరు ఆశీర్వాదం గారు కొంచెం మీరు బయటికి రండి. మీరు బయటికి రండి, మీ సిగ్నల్ కరెక్ట్ గా వినిపించట్లేదు. మీరు బయటికి వచ్చి మాట్లాడండి. పరశురాములు గారు మాట్లాడండి మీరు. రవి గారు మాట్లాడండి మీరు. తోకటి ఆశీర్వాదం. ఆశీర్వాదం గారు మాట్లాడండి. హలో మాట్లాడండి సార్. చెప్పండి సార్, మీరే అడగండి. హలో ఆశీర్వాదం గారు మాట్లాడండి. రవి గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. హలో హలో మాట్లాడండి సార్. మనీ మార్నింగ్ సార్. కిరణ్ సార్. మాట్లాడండి కిరణ్ గారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నా మామయ్య అవుతాడు. నాకు ఆశీర్వాదం అనేది. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను జాయిన్ కావచ్చా? నాకు ఏంటి జాయిన్ కావద్దా అని అడుగుతున్నాడు. డౌట్ వచ్చి అడుగుతున్నాడు. మాట్లాడుతా అంటే నేను కొంచెం జర మాట తడబడుతుండు. ఓకే ఓకే, ఏమీ ప్రాబ్లం లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా 18 ఏళ్ల పైన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఉన్నట్లయితే వాళ్ళ పేరు మీద తీసుకొని చెయ్యండి. లేదు అనుకుంటే ఆయన ఉన్నప్పటికి కూడా ఏం కాదు. ఆయన యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఆయన ఉంటాడు, ఆయన చేస్తా అంటాడు. చేసుకోవచ్చు. కాకపోతే ఆయనకు వచ్చేది గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన జీతం వైట్ ఇన్కమ్. అది ఇక్కడ కూడా వైట్ ఇన్కమ్ కాబట్టి 2 ఇన్కమ్స్ యాడ్ అవుతాయని తప్ప అందులో తప్పేం లేదు. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే తీసుకోవచ్చు, లేదా ఆయన పేరు మీద కూడా చేసుకోవచ్చు. చేయించండి. అదే చేసుకోవచ్చు అని అడుగుతుండు. చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. క్యారీ చేసుకో. ఆయన డౌటే నేను అడుగుతున్నాను సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రాబ్లం లేదు సార్, ఏం ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. అదే చేసుకో, జాయిన్ అవుతా అంటుండు. నాకు అంటే మాకు ప్రాబ్లం ఉంటది కదా, ఏమైనా ప్రాబ్లం అయితే ట్యాక్స్ కట్టాలా, ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, మరి మొదలు సంపాదించమనండి. సంపాదించిన తర్వాత చూపించవచ్చు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరైనా 18 ఇయర్స్ పైన ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద కూడా చేయవచ్చు. పాన్ కార్డ్ చేసుకోవచ్చు. మీ యొక్క సీనియర్ రిషికేష్ సార్ని అడగండి, ఆయన మంచి గైడ్ చేస్తాడు మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. రైట్. నెక్స్ట్ రవి గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి. జయరావు గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి. జయరావు గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి. రవి గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర లెఫ్ట్ సైడ్ టచ్ చేయండి. జయరావు గారు, అప్పలరాజు గారి అండర్లో. సార్ జయరావు మాట్లాడుతున్నాను సార్. నమస్కారం సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే. ఇప్పుడు 18 ఇయర్స్ దాటిన వాళ్ళ పేరు మీద చేయమన్నారు కదా. ఎవరైనా మీ ఇంట్లో అవైలబుల్ ఉన్నట్లయితే చేసుకోవచ్చు, దానికి ఏం లేరు సార్. మా మిస్సెస్ పేరు మీద చేయొచ్చు కదా సార్? చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. అది పాన్ కార్డ్ ఏమైనా ఉండాలా ఆమె పేరు మీద? ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? ఆధార్ కార్డు ఉంది సార్. ఆధార్ కార్డు ఉన్నట్లయితే దానికి మొబైల్ ఫోన్ లింక్ ఉందా? మొబైల్ ఫోన్ లింక్ ఉంది సార్. ఉంటే మన దగ్గర 10 నిమిషాలలోనే తీసుకోవచ్చు. మీ సీనియర్ తోటి ఒక్కసారి కన్సల్ట్ చేయండి. ఓకే సార్. మా సీనియర్ అప్పలరాజు గారు. అప్పలరాజు గారికి 10 నిమిషాలలో తీసుకోవచ్చు పాన్ కార్డు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. నెక్స్ట్ రవి గారు. రవి గారు, సో మై డియర్ ఫ్రెండ్స్, రవి గారికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా కాన్ఫిడెంట్గా పనిచేయండి. నైట్ వచ్చేసేసి రాజ్ కుమార్ టోనీ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి. శ్రీ కిరణ్ బై రాజ్ కుమార్ టోనీ గారు, నేను అన్మ్యూట్ చేశాను. లెఫ్ట్ సైడ్లో
మీకు అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి, స్క్రీన్ టచ్ చేసినప్పుడు బాటంలో దాన్ని టచ్ చేయండి. హలో రాజ్ కుమార్ గారు మాట్లాడండి. సార్ మా బ్రదర్ కూడా ఉన్నాడు. మ్మ్. యాక్చువల్లీ అతనికి ఫోన్ లేదు, పాన్ కార్డ్ కూడా లేదు. ఎలా యాడ్ చేయాలి సార్? ఫోన్ లేకపోతే అంటే ఆయన దగ్గర ఫోన్ లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా ఎవరి దగ్గర లేదా? నా దగ్గర ఉంది సార్, మా ఓన్ బ్రదర్. మీ ఓన్ బ్రదర్ ఉంటే మీ నెంబర్ పైన చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ మీ దాంట్లో అవుతుంది. ఓకే. ఏదైనా ఒక ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఓకే ఓకే. పాన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు ఉన్నట్లయితే 10 minutes లో పాన్ కార్డు మన దగ్గరనే తీసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఎట్లా సార్? అది మీ సీనియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి మీ సీనియర్ తోటి మాట్లాడండి. ఓకే ఓకే సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్కి వచ్చి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైట్ మళ్ళీ మనం 9 o'clock ప్రజెంటేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.